హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేపుకున్న ఆయిల్లోనే చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ వేసేసుకుని దీంట్లోకి మ్యారినేషన్కి కావాల్సినవన్నీ యాడ్ చేసుకునే దానికన్నా ముందు కొత్తగా నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే దీనిలోకి ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. దీని తర్వాత ఉప్పు వేసుకుందామండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు, కారం వేసుకుందామండి. పసుపు, కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. కొంచెం స్పైస్ కావాలి కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని దీంట్లోకి గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాల పొడిలు వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇంకా దీంట్లోకి మనం పెరుగు వేసేసుకుందామండి. పెరుగు వేసేసుకొని దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా అంతా మిక్స్ అయ్యే అంతలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు, లేదా మీకు టైం ఉంది అంటే కనుక ఒక్క 1/2 అవర్ పక్కన పెట్టుకుని కొంచెం అప్పుడు కుక్ చేసుకుంటే ముక్కకి వేసిన మసాలాలన్నీ పడతాయండి, బాగుంటుంది. డైరెక్ట్గా కుక్ చేసినా కూడా మంచిగానే ఉంటుంది, కానీ నానితే ఇంకా బాగుంటుంది కదండి. అందుకని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇది పక్కకి తీసి పెట్టుకుని ఇప్పుడు రైస్లోకి కావాల్సింది ఏంటో చూద్దాం. ముందుగా నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. దాంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లోకి కావాల్సినవి కసూరి మేతి, సోంపు, జీలకర్ర, షాజీరా, ఇంకా చెక్క, ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఇంకా మసాలా సరుకులు ఏవైతే మీకు స్పైసెస్ ఉన్నాయో అవన్నీ వేసేసుకుని దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని దీన్ని కూడా పక్కకు తీసుకుందామండి. దీనిలోకి మనం సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం కర్రీలోకి వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి చూసి వేసుకోండి. మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల కర్రీని ఆన్ చేసేసుకున్నాను. కర్రీలో ఇప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ఒక 50% ఉడికినాక పక్కన రైస్ కూడా ఆన్ చేసేసుకుందామండి. అట్లా ఉడుకుతూ ఉండగా 4 పచ్చిమిర్చి స్పైస్ కోసం పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, రైస్ ఒక 70% కుక్ అయ్యేంత వరకు చూసుకుని ఒక పొంగు రాగానే మనం రైస్ని, కర్రీని మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు రైస్ ఒక పొంగు వచ్చిందండి, 70% కుక్ అయిపోయింది. అందుకని అట్ల పెనం పెట్టేసుకుని దమ్కి రెడీ చేసేసుకుంటున్నానండి. కర్రీ కూడా ఉడికిపోయింది. దాంట్లోకి మనం ముందుగానే 70% కుక్ చేసిన రైస్ని ఇట్లా పైన వేసేసుకుందామండి. మంచిగా జాగ్రత్తగా వేసుకొని మీద పడకుండా ఇట్లా మంచిగా పైన స్ప్రెడ్ చేసేసుకుని, ఇదేంటంటే మనం ఆల్రెడీ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటర్, ఆ రైస్ వాటర్లోనే కొంచెం పసుపు వేసానండి. నేను ఫుడ్ కలర్స్ అయ్యేం వాడలేదు.
పసుపు వేసి మిక్స్ చేసాను. ఇంకా మిక్స్ చేసి దాన్ని ఆ రైస్ మీద కలర్ కోసం వేసుకున్నాను. మిల్క్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఏదైనా సరే. ఇప్పుడు నేనైతే కొంచెం పలుకులుగా ఉందని రైస్ వాటర్లోనే యాడ్ చేసి వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా దీంట్లోకి నెయ్యి వేసేసుకొని, ఇంకా నిమ్మకాయ ఒక హాఫ్ బద్ద పిండేసుకోండి. దీనిపైన పిండేసుకొని నెయ్యి మధ్యలో చివర్ల వేసేసుకుని మూత పెట్టేసుకుని దమ్ ఇచ్చేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని దమ్ము వేయండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టే కుక్ చేసుకోండి. ఇట్లా నెయ్యి అంతా స్ప్రెడ్ అవ్వడం కోసం ఎడ్జెస్లో నేను రాస్తున్నాను, మీరు చూసారా, అట్లా చేసేయండి. ఇంకా చూడండి, చాలా సింపుల్గా నీట్గా చికెన్ దమ్ బిర్యానీ చూపించేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మాకైతే చాలా టేస్టీగా వచ్చింది, చాలా చాలా బాగుందన్నమాట. నేను తింటుంటే కూడా చాలా, అంటే బిర్యానీ అంటే మనం బయట హోటల్కి వెళ్ళిపోయి అక్కడ తినాలనుకుంటాం కదా, మనం ఇంట్లోనే చక్కగా హెల్తీగా చేసుకునేలాగా ఇది కొంచెం చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ఇట్లా నేను చేసినట్టు చెయ్యండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా నీట్గా మనం ఇంట్లోనే కుక్ చేసేసుకోవచ్చు. చూడండి, బయట హోటల్లో బిర్యానీ లాగానే చక్కగా పొడి పొడిగా, రైస్ కూడా చాలా బాగా ఉడికింది, ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చాలా బాగుంది. దీంట్లోకి ఏ కర్రీ వేసుకోకుండా కూడా తినేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా హస్బెండ్ బర్త్డే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.